హాయ్ అందరికీ నమస్తే. నా పేరు యాదగిరి, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి వరంగల్. అదేవిధంగా ఫర్ పీపుల్ ఛానల్ వ్యవస్థాపక వ్యక్తిని, క్రియేటర్ని. ఈ సందర్భంగా 12/6/2025 సాక్షిలో వచ్చిన కథనాలతో మీ ముందుకు వచ్చాను. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పి కేటీఆర్ గారు కొనియాడారు. కేసీఆర్ గారి మీద కమిషన్ వేసినందుకు, ఆయన విచారిస్తున్నందుకు కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఈరోజు. ఈ చిల్లర మల్లర రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీకి తెలియదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కదో పట్టించడానికే ఈ కమిషన్ పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని కేటీఆర్ విమర్శించారు. అదేవిధంగా మంత్రుల శాఖలు కేటాయించే అధికారం కూడా లేని సీఎం ఒక సీఎం అని చెప్పి కేటీఆర్ గారు విమర్శించారు. ఇక్కడ మంత్రుల శాఖలు కేటాయించాలంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలని చెప్పి విమర్శించారు. చిల్లర వ్యక్తులకు 100 జన్మలెత్తిన కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని చెప్పి కేసీఆర్ గారు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు అయితే కానీ పూర్తి కాని పరిస్థితి గతంలో ఉండేది. కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టుని కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ చేసి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు లేదా రైతులకు అందుబాటులో తీసుకొచ్చి ఆ వ్యవసాయానికి ఆయకట్టకు నీళ్ళు అందిస్తున్న చరిత్ర కాళేశ్వరానికి ఉన్నది. ఒక్కో ప్రాజెక్టు పేరు చెప్పి సంవత్సరాలు గడిపి 30 సంవత్సరాలైనా కంప్లీట్ కానీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఉన్న చరిత్ర ఉందని చెప్పి కేటీఆర్ గారు విమర్శించారు. ఈ రకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్ వీరి మీద కమిషన్ వేశారని, తెలంగాణ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి మీద కమిషన్ వేయడం అనేది, ఒక ముఖ్యమంత్రి కమిషన్కు హాజరవడం అనేది ఇదే మొట్టమొదటి కమిషన్ అని కేటీఆర్ గారు పేర్కొన్నారు. ఇది అత్యంత దురదృష్టమైన విషయమని కేటీఆర్ గారు ఖండించారు.